వైద్య ఆరోగ్య రంగంలో రోజుకో కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. తాజాగా వచ్చి ఏఐ సాంకేతికతతో పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తోందని అపోలో ఆసుపత్రి జేఎండీ సంగీత రెడ్డి అన్నారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని, సుమారు 5,000 మంది వైద్యులు హాజరవుతున్నట్టు సంగీత రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్ వేదిక ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి అసలు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని దేశాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకున్నాం. మ్యామ్, హెల్త్ కేర్లో ఒక షిఫ్ట్ ఇందాక మీరు అన్నట్టు కనిపిస్తుంది. ఈ షిఫ్ట్ ఎటువైపు వెళ్తుంది అనుకున్నారు? దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, మంచి హెల్త్ కేర్ ఇవ్వడానికి పీపుల్కి ఏం చేయొచ్చు? సో ముఖ్యమైన షిఫ్ట్ ఏంటంటే, ముందు అందరూ సొసైటీలో ఉండే వాళ్ళందరూ జబ్బుతోని డాక్టర్ దగ్గర వెళ్ళేది. ఇప్పుడు 2 ఇంపార్టెంట్ షిఫ్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. అది ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ కేర్. మనమే మన ఆరోగ్యంని చూసుకోవాలి. పెద్ద జబ్బు కాకముందు దాన్ని ప్రివెన్షన్ ద్వారా, నాలెడ్జ్ ద్వారా, డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా we can take care of ourselves. ఇప్పుడు ఒక హెల్త్ చెకప్ చేసుకుంటే మన HbA1c is over 6. that means we are pre-diabetic, going to become diabetic. దాన్ని ఎలా 5కు తీసుకొచ్చి bring it down below 5 so that we can remain without diabetes. అది ఎలా చేయాలి, which body needs what type of medication, dosage, ఇవన్నీ కాంప్లెక్స్ డేటా, many algorithms, but artificial intelligence and technology working along with doctors, వీళ్ళు కలిస్తే చాలా పెద్ద మార్పు రావచ్చు హెల్త్ కేర్లో. దాని కొరకు మేము చూస్తున్నాం. దాదాపు 13 years నుంచి అపోలో హాస్పిటల్స్ అండ్ our teams are working on these 2 important conferences, patient safety and universal health access and transforming healthcare with technology. ఈ 2 కాన్ఫరెన్సెస్ మీద ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ఇది అయింది. that is hope is the hospital operations and patient journey anamata, patient engagement, so that patients can be involved in their healthcare. Found a way to include something which is all the startups. How can they come together and create a network so they can meet doctors, they can understand what is important, they can understand the process, and they can work with hospitals to embed their technology into the program. And mukhyamayinadi endante healthcare ante doctors latest technology, latest ఏం చేస్తున్నాం అది కూడా అపోలో హాస్పిటల్ షోకేస్ చేస్తున్నాం. ద బెస్ట్ ఇన్ రోబోటిక్ సర్జరీ. పెద్ద కట్ కాకుండా చిన్న కట్తోని సింపుల్ ఇన్సెషన్ సర్జరీ, ఆ రోబోటిక్ సర్జరీలో ఏమవుతుంది, ఎలా అవుతుంది, సమ్ ఆఫ్ ద లేటెస్ట్ వీఆర్ షోయింగ్ టు మెనీ డాక్టర్స్ ఫ్రమ్ అరౌండ్. ఈ కాన్ఫరెన్స్లో 80% ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, but more than 20% are from all over the world. 40 countries unnar ikkada, 440 speakers unnar ikkada, and this is a conference where manamu lectures, we're trying to keep them short, interactive sessions and meaningful clinical insights. రేపు మనం హాస్పిటల్ పోయి మా పేషెంట్స్ కొరకు ఇంకా మంచిగా ఎలా చేయాలి, అదే మా కోరిక. ఈ కాన్ఫరెన్స్ 13-14 years ముందు ఎందుకు స్టార్ట్ చేశామంటే, ఒకరోజు బోర్డ్ రూమ్లో మన క్వాలిటీ టీం ప్రజెంట్ చేస్తున్నారు డాక్టర్ రెడ్డి గారికి. ఇలా చేస్తున్నాం, పేషెంట్స్ ఫాల్స్ తక్కువ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్ రేట్ కంట్రోల్ అవుతుంది, మనకు వెంటిలేటర్ అక్వైర్డ్ నిమోనియా వీఆర్ లోవర్, ఇది చాలా బెస్ట్గా ఉంది కంపేర్ టు ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. మళ్ళీ చైర్మన్ గారు అన్నారు, ఈ నాలెడ్జ్ మీరు తీసుకొని మా పేషెంట్స్కు వాడితే చాలా మంచిది, ఇది మన ప్రతి ఒక్క అపోలోలో పెడితే ఇంకా మంచిది, కానీ అన్నిటికన్నా మంచిది ఎలా చేయాలంటే ఇది ఓపెన్ చేయండి, అందరు హాస్పిటల్స్కు చూపించి మీరు ఎలా చేశారు, మీరు మాట్లాడండి, వాళ్ళు మంచిగా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా సింథసైజ్ యువర్ నాలెడ్జ్ and grow the capability so that healthcare improves. ఆ స్వభావంతోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో మీరు అన్నట్టు హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి మెయిన్గా మనం ఏం సజెస్ట్ చేస్తున్నాం? సో ఇది డీటెయిల్డ్ అండి. వన్ ఇస్ దెర్ ఇస్ అ చెక్ లిస్ట్ ఫార్ ద బేసిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని యాంటీబయాటిక్ ఇచ్చి ఇంప్రూవింగ్ ద పేషెంట్ ఇస్ వన్ పాత్. ఇంకొకటి మానిటరింగ్ ఎవ్రీవేర్ సో దట్ యు నో వేర్ ఇస్ ద ప్రాబ్లమ్ అండ్ యూ ప్రివెంట్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ హ్యాపెనింగ్.
థర్డ్ లేయర్ ఇప్పుడు ఏంది న్యూయెస్ట్ థింగ్ అంటే ఏఐ పెట్టి ప్రిడిక్షన్. ఈ పేషెంట్ ఇఫ్ హీ హ్యాస్ క్రానిక్ స్మోకర్, ఒబీస్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్, లో సర్క్యులేషన్, ఆయనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. దేర్ ఫోర్ దీస్ ఆర్ ద ప్రికాషన్స్. ఆ ప్రాబ్లం కాకముందే దాన్ని ప్రిడిక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేస్తే ఇంకా బెస్ట్ హెల్త్ కేర్. సో దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హెల్త్ కేర్ కమింగ్ టుగెదర్ టువర్డ్స్ బెటర్ హెల్త్ కేర్. అయితే చాలా దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి హెల్త్ కేర్ విషయంలో. ఈ కాన్ఫరెన్స్లో దాదాపు 40 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నాడు. ఇందులో ఏదైనా కంట్రీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? ఎందుకంటే మన దగ్గర నుంచి వాళ్ళు చాలా నాలెడ్జ్ తీసుకెళ్తున్నారు. మనం ఏదైనా కంట్రీ నుంచి నేర్చుకోవచ్చా? సో తప్పకుండా అండి, ఎవ్రీ ప్లేస్ నుంచి లెర్నింగ్ ఉంది. నేను అమెరికాలో వాళ్ళ క్వాలిటీ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, అది నేర్చుకోవాలి. వాళ్ళ టెక్నాలజీ, ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ యూజింగ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ బికాజ్ ఆల్మోస్ట్ 10 years ago గవర్నమెంట్ అన్నారు విదిన్ 3 years యూ హ్యావ్ టు డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ డూ దర్ ఇస్ అ పెనల్టీ. సో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, ఆ హెల్త్ రికార్డ్ ఉంటే ఆ డేటాని అనాలిసిస్ చేసి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఏఐ అల్గోరిథమ్స్ అవన్నీ చేయొచ్చు. వండర్ఫుల్ లెక్చర్ బై షీబా ఈజ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. వాళ్ళు లేటెస్ట్ ఏం చేస్తున్నారు ఇన్ ఆర్క్ ప్రోగ్రామ్, దే ఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ టెక్నాలజిస్ట్ టు బిల్డ్ న్యూ సొల్యూషన్స్. దాదాపు అప్రాక్సిమేట్లీ $3 billion worth of AI startups have come out of this one hospital system, and he gave the blueprint of design of hospital of the future, which I think there's a lot that we can learn from. Ila prati country nunchi UAE nunchi vacharu, vallu kuda chaala manchiga mental health lo em cheyalani matladaru. Governance and government model for better health care, adi presentation ayindi. Inka next 1.5 days undi, so more knowledge will keep coming, but I think everybody has something to share. Mana Indiala district hospital lo there is something good to share. So we all our teams are saying let us talk to each other and learn from each other. Manadi okkate this thing that everybody should have access to good health care. This is our chairman's motto, universal health access, and Apollo will work in every way. Partnership gaani, conferences gaani, technology gaani, man staff training, skilling, nursing schools, medical university, ఏది చేయాలనో ఒక ప్యాషన్ తోని, ఒక కమిట్మెంట్ తోని మేము చేస్తూ ఉంటాం. వన్ లాస్ట్ క్వశ్చన్, మీరు అన్నారు డిజిటల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం అని. ఇండియా లాంటి ఇంత ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇది పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అండ్ దీనికి ఏదైనా సొల్యూషన్ పర్మనెంట్గా మీరైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఓకే, తప్పకుండా మన ఇండియాలో మనం ఏం అనుకుంటే అది చేయగలుగుతామని ఆ బిలీఫ్ నాకు స్ట్రాంగ్గా ఉంది. విచ్ కంట్రీ హ్యాస్ యుఐడి? 1.4 billion పీపుల్కి ఒక ఐడి ఉంది, అది అన్ని కంట్రీలలో లేదు. విచ్ కంట్రీ హ్యాస్ ది అబిలిటీ టు సే దట్ వీ హ్యావ్ అ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ and we have that data available with us. Inkoti UPI, digital payments, idi foreign country, western countries la leni digital infrastructure. Idi chaana dura drishtitoni mana leadership approximately 10-12 years ago idea endante mana India ku highways, airports, roads, buildings, sewage system, housing avanni kattalante చాలా పైసలు అవుతాయి, చాలా టైం పడుతుంది. ఆ టైం అది అవుతుంటే సైడ్లో ఫాస్ట్గా మేము ఏం బిల్డ్ చేయగలుగుతాం, అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ. సో కనెక్టివిటీ వయా ఫోన్స్, సో 5G, ఎవ్రీబడి హ్యాస్ అ మొబైల్ ఫోన్. ఆ డిజిటల్ నెట్వర్క్ మీద డిజిటల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ ద UPI అండ్ అదర్ పేమెంట్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ద డేటా సిస్టమ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఇలాంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది, అందుకే వీ కెన్ డూ సో మచ్. హెల్త్ కేర్ ఇంకొంచెం పుష్ ఇస్తే all of us can have a digital health record. Apollo మేము ఒకటి చేసినాం, which is besides the hospital లోపల electronic health record, but patient phone మీద వాళ్ళది personal health record. సో ఆ పర్సనల్ హెల్త్ రికార్డ్ ద్వారా అపోలో 24/7 ద్వారా మేము మెసేజెస్ పుష్ చేయవచ్చు. వాట్ ఈస్ యువర్ డయట్, వాట్ ఈస్ ద టైమ్ ఫర్ యువర్ చెకప్, ఆర్ యూ చెకింగ్ యువర్ HbA1c, డిడ్ యూ స్లీప్ ఇనఫ్? బికాస్ ముఖ్యమైన విషయం ఏంటంటే 3/4 of all mortality in the world is happening because of non-communicable disease. Non-communicable disease అంటే క్యాన్సర్, స్ట్రోక్స్, కార్డియాక్ అలాంటి జబ్బులు, అవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్. సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దెమ్ ఆ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఆ లైఫ్ స్టైల్లో కొంచెం మార్పు తెచ్చి మీ బయోకెమికల్ గురించి ఆ డేటా తెచ్చుకొని దాన్ని కొంచెం రెస్పాన్సిబుల్గా మాడిఫై చేస్తే చాలా మటుకు జబ్బు తక్కువైతుంది. అరగొండల
where my father was born, Tavanampalli district law, 70,000 people ku వాళ్ళకు ఫ్రమ్ బర్త్ త్రూ లైఫ్ వాళ్ళ హెల్త్ డేటా చూసుకుంటున్నాం, వాళ్ళది వాట్ దే నీడ్. బట్ వీ స్టార్టెడ్ విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, న్యూట్రిషన్, మెటర్నల్ హెల్త్, చిల్డ్రన్స్ హెల్త్, దెన్ ప్రొయాక్టివ్ స్క్రీనింగ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఫర్ విమెన్ అండ్ ప్రాస్టేట్ స్క్రీనింగ్, అవన్నీ చేసి లాస్ట్ 6 months ago ఒక స్టడీ చేస్తే తవనంపల్లి మండల్లో incidence of cardiac and other related problems is 16% lower than the neighboring mandal. So our preventive healthcare model ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో విలేజ్లో తీసుకొచ్చి మన ఇండియన్స్ హెల్తీ అండ్ హ్యాపీ ఉంటే దానికన్నా ఎక్కువ ఆనందం ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇండియా లాగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి దేశాల్లో. మరోవైపు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ బాడీకి సంబంధించిన ఒక డేటా తీసుకొని ఇది ఒక చిన్న చిన్న పరీక్షల ద్వారా మన బాడీ వెయిట్కి ఎలా రియాక్ట్ అవుతున్న విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించినట్టు కనుక ఆహారం, నీరు, నిద్ర లాంటివి ప్లాన్ చేసుకొని సరైన విధానంలో జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే కనుక డిసీజ్ బర్డెన్ తగ్గుతుంది అంటున్నారు సంగీత రెడ్డి గారు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.